నకిలీ పాస్పోర్ట్ వీసాలతో దేశంలోకి వచ్చినా ఇక్కడే తిష్ట వేసినా ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకున్నా ఇకపై కఠిన దండన తప్పదు. నకిలీ పాస్పోర్ట్లు వీసాలపై కేంద్రం కొరడా జల్పించింది. నకిలీ రాయిళ్లను గుర్తించి కఠినంగా శిక్షించనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన వలసదారులు విదేశీయుల చట్టం 2025ను సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం నకిలీలకు పాల్పడే వారికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయనున్నట్లు వ్యాస్ తెలిపారు. పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఈ ఏడాది ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఈ చట్టంలోని సెక్షన్ 1లో పేర్కొన్న సబ్ సెక్షన్ 2 ప్రకారం దీనిని సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది.